హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీతాస్ హీలింగ్ హోమ్ ఛానల్. ఇప్పటి వరకు మనం వండర్ఫుల్ ఉమెన్ అనే ఛానల్తో ఈ యూట్యూబ్ని రన్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి హీలింగ్ హోమ్గా మారింది అని చెప్పి చాలా ప్రోగ్రామ్స్లో నేను చాలా క్లాసెస్లో అనౌన్స్ చేశాను. ఈ వండర్ఫుల్ ఉమెన్ కమ్యూనిటీ ద్వారా ఇప్పటి వరకు 5 బ్యాచెస్ అని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 5 బ్యాచెస్లో సెకండ్ బ్యాచ్ నుంచి శ్రీదేవి గారు అనే మ్యామ్ గురించి మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆమె జాయిన్ అవ్వకముందు ఎలా ఉండేవారు, ఆఫ్టర్ వండర్ఫుల్ ఉమెన్ ఆవిడ లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు, హౌ ఆర్ యూ అండి? Very good morning, ma'am. I'm superb. అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? ఆ, నేను ప్రెసెంట్ అయితే యోగా ట్రైనింగ్ కంప్లీట్ చేశానండి. యోగా ట్రైనింగ్ కంప్లీట్ చేసి క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 5 to 6 బ్యాచ్ అయితే ప్రెసెంట్ రన్ చేస్తున్నాను. చూస్తున్నాను మ్యామ్, మీ పోస్టర్స్ అవి చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ జర్నీ అనేది మీరు స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మీరు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారు? వండర్ఫుల్ ఉమెన్ గురించి కానీ లేదా ఈ హీలింగ్ హోమ్ అనే కాన్సెప్ట్ గురించి మీకు ఎవరు చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్? ఓకే. నేను మా సెకండ్ బాబు పుట్టాక కొంచెం ఆఫ్టర్ కరోనా అక్కడి నుంచి విజయనగరంలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ముంబై షిఫ్ట్ అయిపోయాం. బాబు పుట్టాడు. మళ్ళీ ఏ జాబ్ చేయట్లేదు. బిఫోర్ టీచర్ గా వర్క్ చేసేదాన్ని. బాబు పుట్టాక జాబ్ చేయట్లేదు, ఇంట్లోనే ఉండిపోవటం. అలా ఉన్న టైంలో కానీ నాకు ఏంటంటే ఎప్పుడూ కూడా ఏదైనా సాధించాలి, మనకంటూ మనకు గుర్తింపు ఉండాలి, ప్రతిదానికి డిపెండ్ అయిపోకూడదు అనేటటువంటి తత్వం అన్నమాట. అనిపించింది అందరిలాగా ఉండొచ్చు కదా, ఏముంది చక్కగా వంటలో వండుకుని తినొచ్చు, హ్యాపీగా అయిపోతుందిగా అనిపించింది. అనుకోలేకపోయేదాన్ని. ఎందుకు నేనంటూ నేను సాధించాలి అనుకుని నా ఫ్రెండ్ కి షేర్ చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైనా కొంచెం లోగా ఉన్నా, బాధ అనిపిస్తున్నప్పుడు షేర్ చేస్తే మా అనురాధ, నేను ఎప్పుడు అనురాధను గుర్తుపెట్టుకుంటాను. నా సక్సెస్ కి తను ప్రతిసారి తన చెయ్యి నాకు అందించింది. తను నాకు చెప్పింది అనమాట, పిఏ వండర్ఫుల్ ఉమెన్ అనే ప్రోగ్రామ్ ఉంది, ఒకసారి జాయిన్ అవ్వు అని చెప్పి. బాబు చిన్నోడు, సరే అయితే అయింది. వాడిని మేనేజ్ చేస్తూ ఈవెన్ వీడియో ఆఫ్ చేసుకునైనా విద్దాం అనుకుని అలా పిఏ వండర్ఫుల్ ఉమెన్ లో నేను ఒక స్టార్టింగ్ సెషన్ అనేది జాయిన్ అయ్యడం జరిగింది. తర్వాత ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యానండి. ఇది నేను పిఏ వండర్ఫుల్ ఉమెన్ జాయిన్ అవడానికి మా ఫ్రెండ్ అనురాధనే కారణం. ఆఫ్టర్ ఈ జాయిన్ అయిన తర్వాత మీరు ఏ ఏ విషయాల్ని ఇక్కడ నేర్చుకున్నారు ఈ వర్క్షాప్లో? అంటే ఎమోషన్స్ పరంగా కానీ, రిలేషన్షిప్స్ పరంగా కానీ, పేరెంటింగ్ రిలేటెడ్ కానీ మీరు ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు? అవి మీ లైఫ్లో ఎంతవరకు మీకు యూస్ఫుల్ అయ్యాయి? పిఏ వండర్ఫుల్ ఉమెన్ ప్రోగ్రామ్ లో ఇక్కడ 2 వీక్ దాకా ప్రోగ్రామ్స్ అనేవి జరిగినాయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తో మా ముందుకు వచ్చేవాళ్ళు. అసలు మీ గోల్ ఏంటి, ముందు స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, అసలు మిమ్మల్ని మిమ్మల్ని ఏది ఆపుతుంది, మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి అనేది స్వాట్ అనాలిసిస్ ద్వారా మాకు ముందు డివైడ్ చేశారు. అప్పుడు ఒక చార్ట్ లో రాసుకోమన్నారు అనమాట. మీరు ఏ విధంగా, మీ బలం ఏంటి, నువ్వు దేంట్లో బాగా వంట చేస్తావా, అల్లికలు అల్లుతావా, టీచింగ్ చెప్తావా, ఏదో నీ స్ట్రెంగ్త్ ఏంటి, లేకపోతే నీ వీక్నెస్ ఏంటి, పిల్లల వల్ల బ్యాక్ వెళ్ళిపోతున్నావా, లేకపోతే ఇంకా ఏంటి స్ట్రెంగ్త్. ఈ స్వాట్ అనాలిసిస్ ద్వారా మా స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ వీటన్నిటిని ముందు డివైడ్ చేసుకోమన్నారు. అది మెయిన్ పోతా మెయిన్ స్వాట్ అనాలిసిస్ దాకా. లేడీస్ ఆఫ్టర్ డెలివరీ మోస్ట్లీ ఎమోషనల్లీ చిన్నదానికి, చిన్న మాటకే వీక్ అయిపోతా, బాధపడిపోతాం, ఏడుస్తూ ఉండటం, అలాంటి ఎమోషన్స్ ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషనల్లీ మనం ఏ విధంగా ఉండాలి అనే క్లాస్ కూడా చాలా బాగా చెప్పారు. ఉమ్, ఆ క్లాస్ ద్వారా మన హ్యాపీనెస్ ని, మన మూడ్ స్వింగ్స్, మెయిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మూడ్ స్వింగ్స్ అనే వస్తూ ఉంటే వాటిని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి. తర్వాత మాకు ఒక హెల్త్ మీద ఒక క్లాస్ అనేది తీసుకున్నారు. హెల్త్, ఈ టైంలో మనకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్, ఈవెన్ క్యాన్సర్ నుంచి మనం ఎటువంటి విధంగా హైజీన్ గా ఉండాలి పీరియడ్స్ టైంలో, దాని గురించి ఒక క్లాస్ తీసుకోవడం జరిగింది. టైం మేనేజ్మెంట్ నన్ను మార్చింది అయితే ఆ క్లాస్ అని చెప్పాలి. సింత మేడం మీరే చెప్పారు ఆ క్లాస్. ఈ టైం మేనేజ్మెంట్, ఎక్కడే ఎక్కువ మీ టైం ని మీరు వేస్ట్ చేసేస్తున్నారు, ఎక్కడ మీరు టైం ని యూటిలైజ్ చేసుకోవాలి ప్రాపర్ గా, ఫోన్ చూస్తూ, ఫేస్బుక్ చూస్తూ, ఇన్స్టా చూస్తూ, ఇలా ఎక్కడ టైం ని వేస్ట్ చేసేసుకుంటున్నారు, ఎక్కడ మనం ఆ టైం మేనేజ్మెంట్ సెషన్
పేరెంటింగ్ సెషన్, పిల్లలతో ఏ విధంగా మసులుకోవాలి, వాళ్ళ స్కూల్ నుంచి రాగానే వాళ్ళు అన్ని చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళకి అన్ని చెప్పేసుకోవాలంటూ ఉంటుంది, కానీ మనకి చిరాయ పోరా అనేస్తూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళు రాగానే ఒక 5 మినిట్స్ వాళ్ళతో స్పెండ్ చేయడం, ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో చెప్పమంటాం. ఇలాంటి విషయాలన్నీ మాకు షేర్ చేశారు. అంతేకాకుండా మాకు దీంట్లో నో యువర్ రైట్స్, ఒక ఉమెన్ కి లా పరంగా ఎటువంటి రైట్స్ ఉండాలి. అసలు నాకైతే చాలా భయం అండి. ఆ పోలీసులు అన్నా లాయర్స్ అన్నా సినిమాల్లో చూడటం వరకే గానీ ఇలా లాయర్ దగ్గరికి వెళ్ళటం, ఎప్పుడు ఒక పోలీస్ తో మాట్లాడటం ఎప్పుడు చేయలేదు. అసలు మీకుండే రైట్స్ ఏంటి, ఒక ఉమెన్ కి ఉండే రైట్స్ గురించి చెప్పారు. ఇలా చాలా క్లాసెస్ లో ఒక్కొక్క క్లాస్ కోసం మేము నెక్స్ట్ డే ఏ టాపిక్ వచ్చింది అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కూడా చాలా బాగా, మన యూనివర్స్ ని ఏదైతే అడుగుతామో అది మనకి తప్పకుండా ఇస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ ఏ టైం. బట్ మనం అడగాలి అప్పుడు అంటూ ఉంటారు కదా, చూడండి, ఏదైనా దీక్ష చేస్తే 40 రోజులు చేయాలి. అలా మనం అడిగితే అమ్మాయినా పెట్టకుండా ఉంటుందా, అలానే మనం అడిగినప్పుడు యూనివర్స్ అనేది మనకు అన్ని ఇస్తుందని, ఇలాంటి చాలా చాలా సెషన్స్ అనేవి విఏ వండర్ఫుల్ ఉమెన్ క్లాస్ లో మేము నేర్చుకోవడం జరిగిందండి. ఎన్ని నేర్చుకున్నా పుస్తకానికి మస్తకానికే కాదని మీరు చెప్పినటువంటి డైలాగ్ నాకు చాలా బాగా ఉంటుంది. ఆ పుస్తకంలో రాసేసుకున్నామా, విన్నామా, పోయిందా అని కాకుండా ఆచరించడం. ఎప్పుడైతే మనం నేర్చుకున్న దాన్ని మనం ఎంతో కొంత ఆచరించి 100%, 100 లో ఒక 25%, 30%, 40% డే బై డే మనం కొంత ఆచరించినట్లయితే మన సక్సెస్ అనేది తప్పకుండా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. అండ్ మీరు జాయిన్ అవ్వక ముందు ఒక మదర్హుడ్ ప్లేస్ లో ఉండాలి కదా, అప్పుడు చిన్న బాబుతో అంటున్నారు కదా, అప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఉండేవి? పేరెంటింగ్ రిలేటెడ్ కానీ, మీ హస్బెండ్ తో మీ రిలేషన్షిప్ రిలేటెడ్ కానీ, అవి తర్వాత ఈ క్లాసెస్ లో మీరు ఎమోషనల్ వెల్బీయింగ్ గురించి నేర్చుకునే ఉంటారు. ఆల్రెడీ ఆ టాపిక్ కానీ, సెల్ఫ్ అవేర్నెస్ కానీ, సెల్ఫ్ టాక్ కానీ, ఇలాంటివన్నీ మీకు చెప్పడం జరిగింది. అవన్నీ విన్నాక మీరు ఎటువంటి చేంజెస్ ఇంప్లిమెంట్ చేశారు? మెయిన్ అసలు ఆ 15 డేస్ అయితే అసలు ఒక పాజిటివ్ వైబ్ అన్నమాట. చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ అలా రొటేట్ అయ్యేది. ఉమ్, యా బాబు ఒక్కసారి 2 o'clock దాకా పడుకునేవాడి కాదు. మామూలు రోజులు అయితే నాకు ఇంకా చిరాకు వచ్చేస్తుంది. మెయిన్ ఎవరికైనా కొంచెం తిండి నిద్రే కదా, నిద్ర ఉండేది కాదు. ఈయన కూడా ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు, తన మీద మొత్తం వేసేసి ఇలా అరిచేస్తూ ఉండేవారు. ఆ క్లాస్ జరిగినంత కాలం అండి, నిజం చెప్తున్నా, ఈవెన్ ఇట్ ఈస్ 12 o'clock, 1 o'clock, నో ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్. నేను నోరెత్తి అరిచేదాన్ని కాదు, అసలు ఊరికి కోపపడిపోయాను నేను. ఎప్పుడు కూడా అలా అరవటం అనేది జరగలేదు. అది నేను చాలా బాగా చేంజ్ చూశాను. కానీ ఈ క్లాసెస్ ఉన్నప్పుడు ఉన్నంత పాజిటివిటీ, కానీ వింటూ ఉంటే ఉన్న పాజిటివిటీ వేరు. అలా కొంచెం గ్యాప్ తీసుకుంటే ఎలా ఆ పాజిటివిటీని ఎలా మెయింటైన్ చేయగలగాలి ఆ, అనే దాన్ని నేను ఎవరినన్నా క్వశ్చన్ అడిగేదాన్ని. ఇప్పుడు నేను క్లాసెస్ వింటున్నానండి, నాకు చాలా పాజిటివిటీగా ఉంది, మంచి బూస్టప్ గా ఉంది. కానీ వన్స్ ఈ క్లాసెస్ స్టాప్ చేస్తే వింటూ వింటూ ఉంటే ఆచరిస్తాం, లేదు అంటే ఎంతైనా కొంచెం పక్కదారి పడతాం కదా. ఎలా అంటే ప్రాక్టీస్ చేయండి, అలవాటు చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. అలా నేను ఎమోషన్స్ అయితే బాగా మేనేజ్ చేయడం అయితే జరిగిందండి. ఒక్కొక్కసారి బస్ట్ అయిపోతాం, మనుషులం తప్పదు. బట్ ఒక్కోసారి కూర్చుని రాసుకుంటాను అనమాట. ఏదన్నా లోగా ఫీల్ అయినప్పుడు ఒక పేపర్ మీద రాస్తాను, నా మనసుకు బాధ అనిపించినప్పుడు జర్నలింగ్ కూర్చుని రాస్తాను. జర్నలింగ్ చేసుకోవడం, ఆ టెక్నిక్ రైట్ మీకు ఎమోషనల్ వెల్బీయింగ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. రైట్ చేస్తాను. నేను ఎక్కడ లో అవుతున్నాను, అసలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, రైట్ చేసి మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తే అనిపించింది, పిచ్చిగా అనిపించింది, ఏ చిన్న చిన్న వాటికి ఇట్లా ఇదైపోతున్నావా అని చెప్పి. అలా నా ఎమోషన్స్ నేను బ్యాలెన్స్ చేసుకుంటాను. ఓకే. ఆఫ్టర్ ఈ హోమ్ హీలింగ్ కాన్సెప్ట్స్ మీరు అన్ని నేర్చుకున్న తర్వాత మీ లైఫ్ లో ఎటువంటి ఇంప్లిమెంట్, చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఒక్కసారి చెప్పండి. లాట్ లాట్ చెప్పండి విత్ ఇన్ ఒక్కసారి. 1 year, ఐ చేంజ్ ఎ లాట్. ఉమ్. సెకండ్ టైం గ్యాప్ తీసుకున్నాక మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయడానికి, ఫస్ట్ ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నా, మొత్తం బాగానే వెళ్ళిపోతుంది, మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఎక్కడ చూసినా క్లోజ్డ్ రూమ్ విత్ డార్క్నెస్ అన్నప్పుడు ఒక చిన్న మ్యాచ్ స్టిక్ ఎలా అయితే లైట్ చూపిస్తుందో మనకి, నాకు ఏ వండర్ఫుల్ ఉమెన్ ఒక దారి చూపించింది. అన్ని మూసుకుపోయినప్పుడు ఒక దారి, ఏదో చేయాలని ఉంటుంది, ఏదో చేయాలి చేయాలి చేయాలి, ఏదో చేయాలి, ఏం చేయాలి,
ఏం తెలియనప్పుడు ఇది నీ గోల్, ఇలా నువ్వు గోల్ పెట్టుకో, ఇలా నువ్వు ఒక్క నిమిషం. ఎలా చేయాలన్నప్పుడు ఒక దారి చూపించిందండి వన్ బి ఏ వండర్ఫుల్ ఉమెన్. ఎన్ని మెట్లెక్కినా ఫస్ట్ మెట్ ఎలా మర్చిపోకూడదు, ఎన్ని అడుగులేసినా అమ్మ చేతి పట్టుకుని నడిచినటువంటి అడుగుని మనం ఎలా మర్చిపోకూడదో, నిజంగా నేను ఎక్కడికి వెళ్ళా నేను గుర్తుపెట్టుకుంటాను. నేను నా సెకండ్ కెరియర్ స్టార్ట్ చేయడానికి మాత్రం ఫస్ట్ స్టెప్ బిఏ వండర్ఫుల్ ఉమెన్ మ్యామ్. ఇది మాత్రం నిజం, 100% నిజం. అలా స్టార్ట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ అని చెప్పొచ్చు. 1 ఇయర్ బిఏ వండర్ఫుల్ ఉమెన్ అయిపోయాక ఇప్పటికి నేను ఎన్నో ఎన్నో నేర్చుకోవటం. బిఏ వండర్ఫుల్ ఉమెన్ తర్వాత నేను టీడీడబ్ల్యూఎస్ కోర్స్ జాయిన్ అయ్యాను. 165 బ్యాచ్ లో అదే ట్రైనర్ గా కంప్లీట్ చేశాను. హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ ఆఫ్లైన్ సెషన్ అటెండ్ అవ్వడం జరిగింది. అది కూడా ఆఫ్లైన్ చాలా బాగా అనిపించింది. మళ్ళీ వచ్చాక మళ్ళీ గ్యాప్, మళ్ళీ ఏం చేయాలి, ఎప్పటికప్పుడు క్వశ్చన్ మార్క్. సరే మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం. అసలు ఎడిటింగ్ రాదు, ఫోటో రాదు, ఏమి రాదు, వస్తుంది. స్టార్ట్ చేశాను మీ ఎడిటింగ్ క్యాన్వాలో. నేమ్ కూడా చెప్పండి, ట్యాగ్ చేస్తాను మీ ఆ ఛానల్ నేమ్. నా యూట్యూబ్ ఛానల్స్ నేమ్ షైనింగ్ శ్రీదేవి. ఫస్ట్ శ్రీదేవి అనే ఉండేది, మళ్ళీ అనురాధ అండి. శ్రీదేవి కాదే, ఏదన్నా ఉంటే బాగుండిద్ది. అప్పుడు నేను ఆలోచించుకున్నా, షైనింగ్ షైనింగ్ శ్రీదేవి. ఎందుకు షైనింగ్ అని పెట్టుకోవాలంటే, షైనింగ్ వి విల్ షైన్ బై లెర్నింగ్. నేను షైన్ అవుతున్నాను, నేను లెర్న్ చేస్తున్నాను, షైన్ అవుతున్నాను. ఎప్పుడైనా మనకి నాలెడ్జ్ ఎలా వస్తుందంటే, క్లాసెస్ వినటం, వాటిని ఆచరించటం, ఇంకొకరికి చెప్పటం. మనం చిన్నప్పుడు కూడా చేసింది అదే కదా అనిపించింది. స్కూల్లో పాఠాలు విన్నాం, చదివాం, ఆ ఎగ్జామ్స్ రాసాం, ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసాం. అలా మన లెర్నింగ్ అనేది, మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవటం. ఆ విధంగా నేను నా యూట్యూబ్ ఛానల్ కి షైనింగ్ శ్రీదేవి అనే పెట్టుకున్నాను. వ్యూస్ వచ్చేవి కాదు, ఒక్కొక్కసారి చాలా లోలో ఉంటుంది. మనం ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నా, ఇంత కష్టపడుతున్నా రావు. సరే, రావు ఓకే, ఇది నేను చేస్తున్నాను, ఇట్ ఈస్ గుడ్ థింగ్. ఈ రోజు కోసం మనం చూడకూడదు, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అదర్. ఇంకొన్ని రోజులకి ఇది యూజ్ అవ్వచ్చు కదా, ఈ ఒక్క రోజుకి అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైనా హెల్త్ టిప్ కావాలి, మనం కొట్టంగానే మన ఛానల్ వస్తుంది. ఆ సంతోషం చాలు కదా. అసలు నాకు వర్క్ వచ్చింది కదా, అసలు ఒక ఎడిటింగ్ వర్క్ వచ్చింది. ఒక ఇమేజెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, వాటిని ఏ విధంగా ఎడిట్ చేయాలి, వాటిని ఏ విధంగా చేంజ్ చేయాలి, క్యాన్వాలో ఎలా చేంజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అసలు ఏమి రాని నాకు నేను అంత నేర్చుకోగలిగాను. డే బై డే వాయిస్ ఓవర్ ఇవ్వటం, వాయిస్ ఓవర్ లో మైక్ యూస్ చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ రావటం, ఎలా వీడియో తీస్తే ఎంత బాగుంటుంది అనే చేంజెస్ అనేది చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. ఫ్రీ గురుకుల్లో ప్రతి మంత్ కూడా ఒక కోర్స్ నేర్చుకుంటూ ఉండేదాన్ని. ప్రతి దానికి చిన్న చిన్నగా మెహందీ పెట్టుకోవటం అంటే ఏంటి, మినియేచర్స్ చేసుకోవటం అంటే, ఏదో ఒకటి. ఖాళీగా ఉన్న బుర్ర అస్సలు మంచిది కాదన్నట్టు, ఒక వ్యాపకం అనేది, మన ఇంట్లో పనులు ఉంటాయి, పిల్లలు చూసుకుంటూ దాంతో పాటు మన స్కిల్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పనులే సరిపోతుంది, నేను ఎక్కడ నేర్చుకుంటాను అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం నేర్చుకోకపోతే, ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, వాళ్ళు బిజీ అయిపోతారు, మనం ఖాళీ అయిపోతాం. అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకుందామంటే బాడీ సహకరించకపోవచ్చు, బ్రెయిన్ సహకరించకపోవచ్చు, సంథింగ్. అప్పుడే వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు ఒక 1 అవర్ టైం మన కోసం మనం స్పెండ్ చేసుకోగలిగితే, అది మన స్కిల్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, విల్ బి సక్సెస్. వాళ్ళు పెరుగుతూనే ఉంటారు, మనం వాళ్ళతో పాటు పెరుగుతాం. వాళ్ళ కెరియర్కి వచ్చేటప్పటికి మనకి మంచి ఒక స్కిల్ ఉంటుంది. కానీ ఇంకొకటి, 100 స్కిల్స్ నేర్చుకున్నా, అన్ని నేర్చుకోవాలి, అన్నిట్లో కొంత నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ప్రతిదానికి, చిన్నదానికి పక్కింటికో ఎక్కడికో పరిగెత్తగలదు. మనకొస్తే మనకే హ్యాపీ. ఒక కేక్ చేసుకోవడం అయినా, గోరింటాకు పెట్టుకోవడం అయినా, పద్దాక పరిగెత్తుకుని మనకు వచ్చినా, కానీ ఇన్ని స్కిల్స్ నేర్చుకున్నా, ఒక్క స్కిల్ లో, ఒక్క దాంట్లో ప్రావీణ్యం సంపాదించాలి. అది ఏంటి అనేది నాకు బిఏ వండర్ఫుల్ ఉమెన్ నుంచి, అసలు మీ స్కిల్ ఏంటి మీరు ఐడెంటిఫై చేయడంలో నాకు బిఏ వండర్ఫుల్ ఉమెన్ చాలా బాగా యూజ్ అయింది. నాకు ఒక పిచ్ అన్నమాట, వెయిట్ తగ్గాలి, యోగా చేయాలి, మరి తింటాం పెరిగిపోతాం, తగ్గుతాం పెరిగిపోతాం. కాదు, ఇలా కాదు. నేను నేర్చుకుంటూ, ఒక ట్రైనర్ అయితే నేను నేర్చుకుంటూ ఒక 10 మందికి నేర్పించవచ్చు కదా. ఇప్పుడు బయట యోగా క్లాస్ ఫీజెస్ అనేవి చాలా దారుణం అంటే చాలా హైలో ఉన్నాయి. ఒక 1 మంత్ సెషన్ కి 2000 నుంచి 25 దాకా, 1500 దాకా కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరూ ఉమెన్ బేర్ చేయగలుగుతారా?
ప్రిపేర్ చేయలేకపోవచ్చు కదా. అప్పుడు నాకు అనిపించిన థాట్ ఏంటంటే మనం ట్రైనింగ్ కంప్లీట్ చేద్దాం. ట్రైనింగ్ కంప్లీట్ చేశాను నేను. అలానే ఒక 6 మంత్స్ పాటు ట్రైనింగ్ కంప్లీట్ చేసి నాతో పాటు ఒక చిన్న చిన్నగా ఎక్కువ అమౌంట్ అక్కర్లేదు నాకు. నేను గ్రో అవ్వాలి, అలానే నాతో పాటు తక్కువ అమౌంట్ తో చాలా మందికి నేర్పించాలని చెప్పి నేను యోగా ట్రైనింగ్ దాకా, ట్రైనర్ దాకా అయిపోయాను. ఒక విజన్ బోర్డ్ రాశాను అనమాట. యోగా టీచర్ అట్లీస్ట్ ఒక మంత్ కి ఒక 10,000 సంపాదించాలి, వెయిట్ 65 లో మెయింటైన్ చేయాలి, యాంగర్ ని కంట్రోల్ చేయాలి. నాకున్న కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. బోట్ జర్నీ చేయాలి, గోదావరి జర్నీ చేయాలి, పిల్లలు ఇద్దరిని ఎక్కించుకుని స్కూటీ డ్రైవ్ చేయాలి. స్కూటీ డ్రైవ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ప్రెసెంట్ గ్యాప్ వచ్చింది. ఇలాంటివన్నీ ఒక విజన్ బోర్డ్ రాసి ఇప్పుడు మేడం బ్యాటరీ అయిపోయింది, ఛార్జింగ్. ఓకే అండి. ఆ, ఇప్పుడు ఇది ఆ, ఈ వండర్ఫుల్ ఉమెన్ అనేది తెలుగు మామ్స్ కోసం సునీతాస్ హీలింగ్ హోమ్ గా మార్చడం జరిగింది కదా. ఇప్పుడు మీరు కూడా ఒక మమ్ గా ఇందులో జాయిన్ అయ్యారు, ఒక అమ్మగా జాయిన్ అయ్యారు. అలాంటి యంగ్ మామ్స్ ని ఈ ప్రోగ్రామ్ లోకి జాయిన్ అవ్వమని చెప్పి మీరు సజెస్ట్ చేస్తే ఎలా చేస్తారు, ఏమని చెప్తారు, మీ మెసేజ్ ఏంటి వాళ్ళకి? తప్పకుండా అండి, తప్పకుండా. మనం ఒక ఈ ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే చాలా మంది ఎమోషనల్ గా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఎందుకో తెలియదు. మెయిన్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం వల్ల చిన్న మాటకే ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఒకళ్ళు తట్టి, ఎన్ని తెలిసినా గానీ ఒకళ్ళు తట్టి చెప్పటం, ఇలా కాదు ఇలా ఉండాలి అని చెప్పడం. కానీ ఈ రోజుల్లో ఎవరున్నారంటే చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు యంగ్ మామ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి హీలింగ్ ఫోమ్స్ మీరు చెప్పేటటువంటి మాటల ద్వారా వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవచ్చు. మనల్ని మన సెల్ఫ్ టాక్ చేసుకుంటూ హీల్ చేసుకోవడం అనేది చాలా మంచిది. కాబట్టి తప్పకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి సెషన్స్ అనేవి అటెండ్ అవ్వటం వల్ల వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటారు. మెయిన్లీ ఏదైనా ఒక ప్రాబ్లం, ఈవెన్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎమోషన్స్ ని లోపల పెట్టేసుకోవటం వల్ల ట్యూమర్స్ ఇలాంటివన్నీ వస్తాయి. ఎమోషన్స్, మీకు వచ్చింది బాధ వచ్చేసింది బయటకు పెట్టేయండి. అదే బాధ లోపల లోపల పెట్టేసుకుంటే ఆ ఎమోషన్స్ డిసీజెస్ దాకా వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ డిసీజెస్ దాకా వెళ్లకుండా మీ ఎమోషన్స్ మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో మన ఈ హీలింగ్ హోమ్ ద్వారా హీల్ చేసుకోవచ్చు అని నేను తప్పకుండా ప్రతి ఒక్కరికి చెప్తానండి. ఓకే శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అబ్బాయిని కూడా జాయిన్ చేశారు కదా నా దగ్గర లైఫ్ స్కిల్స్ క్లాసెస్ యా. కోసం. తనలో ఎటువంటి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు, అండ్ మీ రిలేషన్షిప్స్ లో ఇప్పుడు ఫస్ట్ కి ఇప్పటికి మీకు ఏమైనా చేంజెస్ కనిపించాయా? బా బాబు ఉమ్, మాట ఏంటంటే పిల్లల తత్వం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ఆడుకోవాలి ఆ, అనేది ఉంటది. కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళలో చేంజ్ ఏం చేసా అనిపిస్తుంది అంటే నాలో, వాడికంటూ ఒక ఫ్యూచర్ గోల్ వాడు పెట్టేసుకున్నాడు. వాడు ఏం అవ్వాలి, ఐఐటి చేయాలి. ఆ, ఈ ఆ మా మేము చదువుకున్న టైంలో అంత ఏం ఉండేది కదా. అందరూ డిగ్రీలు చదివారు, అందరూ ఇంటర్మీడియట్ చదివారు, అందరూ చదివారు, మేము కూడా పలోమంటూ చదివాం. కానీ వాడికంటూ వాడికి ఒక గోల్ వచ్చేసింది. గోల్ తెలిస్తేనే కదా, దారి తెలిసినప్పుడే కదా వెళ్తాం. వాడికంటూ వాడికి ఒక గోల్ వచ్చింది, అది చాలా, అది అది మెయిన్. అటువైపు దారి తీస్తాడు. ఒకసారి ఇది చదివి మనం చేసే జాబ్ ఒకటి ఉంటుంది, చదివేది ఒకటి ఉంటుంది. అలా కాకుండా ఏది చదవాలో తెలిసింది, ఏది నేర్చుకోవాలో, ఎక్కడికి రీచ్ అవ్వాలో వాడికి తెలియడం అనేది జరిగింది మేడం. మా రిలేషన్స్ అంటే మా హస్బెండ్ కి మాకు మధ్య ఎప్పుడు కూడా ఆ రిలేషన్ అయితే బాగానే ఎప్పుడు బాగుంటది. చిన్న చిన్నవి అంటే ఎవరికైనా సహజం, అంతేగాని రిలేషన్ అయితే ఎప్పుడు కూడా బాగుంటది. ఓకే శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ది జాయినింగ్. ఈ సెషన్కి వచ్చి మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈ వండర్ఫుల్ ఉమెన్ అనేది హీలింగ్ హోమ్ గా మార్చబడింది. ఇప్పుడు యంగ్ మామ్స్ అందరికీ కూడా ఇది చాలా అవైలబుల్ గా ఉందండి. ఇప్పుడు శ్రీదేవి గారి తాలూకా చేంజెస్ విన్న తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.